ఫ్రెండ్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న యాప్ మనకి ఫేస్ యాప్. ఈ యాప్ని చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది అయితే వాడుతున్నారు. అండ్ దీనికి 100 మిలియన్ ప్లస్ అయితే డౌన్లోడ్స్ ఉన్నాయి అండ్ 1 మిలియన్ ప్లస్ రివ్యూస్ కూడా ఉన్నాయి. సో అంత పాపులర్ అయిన యాప్ ఇది. మనకి సోషల్ మీడియాలో బాగా హ్యాష్ ట్యాగ్ ఫేస్ యాప్ అని ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ చాలా అయితే ట్రెండ్ అయితే అవుతుంది యాప్. కాకపోతే ఇక్కడ ఒక కాంట్రవర్సీ అయితే వచ్చింది. చాలామందికి యాప్ వాడడం వల్ల వాళ్ళ డేటా లీక్ అవుతుందని అండ్ వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన ఫొటోస్తో పాటు ఇంకా వాళ్ళ ఫోన్లో ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని కూడా యాప్ వాళ్ళు హ్యాక్ చేస్తున్నారని, వాళ్ళ ఫోన్లో ఉండే ఫొటోస్ మొత్తం యాక్సెస్ చేస్తున్నారని చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. అండ్ యాప్ని చాలామంది వాడాలా వద్దా అని కూడా చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ అన్ని లీక్ అవుతాయి అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని, పర్సనల్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయని చాలామంది అయితే భయపడుతున్నారు. సో గైస్, ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, నిజంగా యాప్ మన ఫొటోస్ని వాళ్ళ సర్వర్లో స్టోర్ చేసుకుంటుందా అండ్ మన ఫోన్లో ఉండే ఫొటోస్ అన్ని యాక్సెస్ చేస్తుందా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఫేస్ యాప్ ఏం చేస్తుందంటే మనకు నార్మల్గా మన ఫేస్ని గ్లో చేయడం అండ్ చిన్ కానీ, నోస్ కానీ అండ్ చీక్స్ కానీ మీకు చిన్న వేయడం, పెద్ద వేయడం మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు స్కిన్ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ అండ్ ఐస్ కలర్ కానీ మీరు ఎవ్రీథింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు యాప్లో. అండ్ అలాగే ఇందులో స్పెషల్ ఏంటంటే మన ఫోటోని ఓల్డ్ ఫోటో లాగా చేసుకోవడం. యంగ్ ఏజ్లో ఉన్న వ్యక్తి ఓల్డ్ ఏజ్లో ఎలా ఉంటాడని మనకు చూపిస్తుంది యాప్లో. ఇది మనకు స్పెషల్ యాప్లో. దీనివల్లనే చాలామంది ఫేమస్ క్రికెటర్స్ కానీ అండ్ ఫేమస్ యాక్టర్స్ కానీ చాలామంది ఫొటోస్ తీసి ఎడిట్ చేసి ఇన్స్టాలో, ఎఫ్బీలో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల యాప్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ యాప్ను వాడడం వల్ల అది ఫేమస్ అయ్యి చాలా మంది అయితే వాడుతున్నారు దీన్ని. అండ్ ఇక్కడనే మనకి ఒక కాంట్రవర్సీ అయితే వచ్చింది. సో అదేంటిదంటే మనకి యాప్ మనకు ఓపెన్ చేయగానే వాళ్ళు మనకైతే ఒకటి మెన్షన్ చేస్తారు, మీ ఫొటోస్ మా సర్వర్లో వాడి ఎడిట్ చేసి మళ్ళీ మీకు ఇస్తామని వాళ్ళైతే ఫస్ట్ మెన్షన్ చేస్తారు. అండ్ మన ఫొటోస్ కూడా అలౌ చేయమంటారు. ఇలా మనకి యాప్ ఓపెన్ చేయగానే వాళ్ళకి మెన్షన్ చేయడం వల్ల అండ్ వాళ్ళ పాలసీలో కూడా వాళ్ళైతే మెన్షన్ చేస్తారు, మీ ఫొటోస్ని వాడి మా సర్వర్లో ఎడిట్ చేసి మళ్ళీ మీకు అయితే మీ ఫోటో ఇస్తామని వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో దీనివల్ల ఇక్కడనే చాలామంది మా ఫొటోస్ అన్ని వెళ్ళిపోతున్నాయి అండ్ మా ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారని ఇక్కడే అయితే కాంట్రవర్సీ అయితే మొదలైంది. అండ్ అలాగే ఒక ఫేమస్ పర్సన్ ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశాడు. తన పేరు వచ్చేసి జాషువా నాచి. తాను చేసిన ట్వీట్ ఏంటిదంటే, నేను ఒక ఫోటో అప్లోడ్ చేశాను, సో దానివల్ల నా ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసుకున్నారు, నా ఫోన్లో ఉన్న డేటా అంతా వాళ్ళు లీక్ చేస్తున్నారని వాళ్ళు అయితే మెన్షన్ చేశారు ఆ ట్వీట్లో, ఆ జోషువా నాజీ అనే వ్యక్తి. ఈ ట్వీట్ వల్ల ఆల్రెడీ భయపడుతున్న యూజర్స్ ఈ మెసేజ్ చూసి ఇంకా అయితే భయపడుతున్నారు చాలా మంది ఇంటర్నెట్లో. యాక్చువల్లీ యాప్ అనేది మనకి రష్యాకి చెందిన యాప్ ఇది. అండ్ ఈ ట్వీట్ చేసిన వ్యక్తి అమెరికా అతను. సో మనకి ఆల్రెడీ తెలుసు మనకి రష్యాకి అండ్ అమెరికా అయితే అసలు పడదు. సో మనకి అమెరికా వాళ్ళు ఈ రష్యా యాప్ ఉంది కదా, దీని మీద నెగిటివ్గా అయితే చాలా మంది రెస్పాండ్ అయితే అవుతున్నారు. సో దీనివల్ల ఇంటర్నెట్లో చాలా మంది అయితే భయపడుతున్నారు ఈ యాప్ వాడే వాళ్ళు. మనకి యాక్చువల్గా యాప్లో జరిగేందంటే మనం ఏదైనా ఎఫెక్ట్ కానీ ఏదైనా మన కలర్ కానీ అప్లై చేసినప్పుడు మనకి యాప్లో అండ్ మనకి మెయిన్ ఫీచర్ అంటే దీనిలో మనకి యంగ్ ఫేస్ని ఓల్డ్ ఫేస్గా మారుస్తాం. సో మనకి ఇది నార్మల్ ఫోన్స్లో అయితే కుదరదు. ఇది మనకి ఏ బేస్డ్ ఫీచర్ అనమాట. మనకి హై ఎండ్ ఫోన్స్లో ఉంటుంది కానీ లో ఎండ్ ఫోన్స్లో అయితే అస్సలు ఉండదు. సో వాళ్ళైతే మెన్షన్ చేస్తారు ఫస్టే, మేము మీ ఫొటోస్ని వాడి ఎడిట్ చేసి మళ్ళీ మీకు ఇస్తామని. సో దానివల్ల వాళ్ళైతే మీ ఫోటోని అయితే తీసుకుంటున్నారు అండ్ తీసుకొని మళ్ళీ వాళ్ళైతే మనకి ఇస్తున్నారు. అండ్ ఇలా వాళ్ళు ఉంచుకుంటారు కదా ఫోటో అనేది, ఏదైతే ఫోటో తీసుకుంటారో ఎడిట్ చేస్తానికి, ఆ ఫోటో అయితే వితిన్ 48 అవర్స్లో వాళ్ళు డిలీట్ చేస్తారు వాళ్ళ సర్వర్ నుంచి వెళ్ళి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి యాప్ అయితే ఫొటోస్ పర్మిషన్ అడుగుతుంది. మనకి డెఫినెట్లీ ఫోటో పర్మిషన్ అడగాల్సిందే. ఎందుకంటే మనకి ఆ యాపే మనకి ఫోటో ఎడిటింగ్ యాప్. మన ఫోటో ఎడిటింగ్ యాప్ అంటే ఎట్లాగో మన ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ ఫొటోస్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. సో దానికోసం అది ఫొటోస్ పర్మిషన్ అయితే అడుగుతుంది మనకి యాప్ తీసుకోవడానికి. అండ్ గైస్, అంత బాగానే ఉంది కానీ ఈ యాప్ వాడడం రిస్కీనా కాదా, మనకి ప్రమాదమా కాదా అని అడిగితే మనకి ప్రమాదం ఏం లేదు, రిస్క్ ఏం లేదు, ఆరాంగా వాడుకోవచ్చు. ఇంకా మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దాంతో పోల్చుకుంటే ఈ యాప్ ఇంకా చాలా నయం మనకి. ఎందుకంటే యాప్ జస్ట్ మనకి ఫొటోస్ మట్టుకే అడుగుతుంది. ఫొటోస్ మట్టు తీసుకొని వాళ్ళు ఎడిట్ చేసి మనకైతే ఇస్తారు. అదే మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇవన్నీ తీసుకుంటే మన ఫొటోస్తో పాటు మన ఫోన్లో ఉండే చాలా డేటా దాంట్లో ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన లొకేషన్ కానీ అండ్ మన జీపీఎస్ కానీ చాలా అంటే చాలా డేటా తీసుకుంటారు అండ్ వాళ్ళ సర్వర్ అయితే స్టోర్ చేసుకుంటారు. అండ్ ఈవెన్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఫోన్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. సో మనం వాటితో కంపేర్ చేసుకుంటే యాప్ మనకి చాలా నయం. ఒకవేళ మీరు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఆరాంగా యూజ్ చేసినట్టయితే ఇది కూడా మీరు ఆరాంగా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ యాప్ మనకి. సో గైస్, ఇంతే మనకి యాప్ గురించి. ఇంటర్నెట్ లో జరుగుతున్న కాంట్రవర్సీ అయితే ఇదే. ఈ అప్లికేషన్ వాడడం వల్ల మనకు పెద్ద రిస్క్ ఏం లేదు, మీరు ఆరాంగా వాడుకోవచ్చు అండ్ మీరు ఫన్నీగా చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు, యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్కి ఫోటోస్ ఎడిట్ చేసి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిన ఆశిస్తున్నాను. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు యాప్ గురించి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.